ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ ఉదయారాధన అడ్వెంట్ సీజన్ ఆరాధన జరుగుతున్నాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ ఆరాధనలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధులు ఏంటంటే ప్రేమగా నా విశ్వాస జీవితంలో మరొక నూతన నగరాల నుంచి సజీవులు వచ్చారు. గడిచిన నవంబర్ మాసాన్ని బట్టి ప్రత్యేక వలన ఈ డిసెంబర్ మాసం మరో నూతన దినంలోనే ఉన్నాం. రాత్రి గంటలలో భద్రపరిచి సూర్యోదయం కంటే చురుకైన ఈ సహవాసంలో స్థుతించినట్టు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి అవకాశం ఇస్తున్నాను. ఈ లోకంలో ప్రతి సెకండ్ పుట్టేవారు, చనిపోయేవారు, వ్యాధిగ్రస్తులు, ప్రమాదాలు పడేవారు. మేము క్షేమంగా ఉంటే ప్రతి ఉచితమైన కృపాలను మీకు స్తోత్రాలు. ఈ ఉదయం మందిరానికి రావడం పిల్లలందరికీ మంచి ఆరోగ్యము, ఆసక్తి, పరిశుభ్రమైన దయచేయండి. నాయన చదవబోయే వాక్యం, చెప్పబోయే వాక్యం బిడ్డలు విని మీరు లోక రక్షకుడిగా వచ్చిన ఉద్దేశం నా ఆత్మకు నేను జీవించిన రక్తం ఆదరణ ద్వారా నాకు ఇచ్చిన కొత్త జన్మ బయట ఉన్నాను. ఇద్దరు మీ సన్నిధిలో చేసే ప్రార్థనని నేను ఆలోచించండి. కృత జవాబు ఇచ్చి వ్యాధులు కానీ, దుఃఖంలో కానీ, బాధలు కానీ, దారిద్ర్యంలో కానీ, ఆరోగ్య విషయాలు, ఆత్మీయ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఎంతో ప్రయాణ బిడ్డలు ప్రమాదాలు ఇదిలో మరింత మెరుగైన అవకాశం చేతి మాట్లాడించి మా చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలో పాపలని నీ ఆజ్ఞలు భయపడేవారు, నీకు లోబడేవారు, నీ చిత్తాన్ని హృదయపూర్వకంగా గ్రహించి బిడ్డలు మేము ఉండడానికి సహాయం చేయండి. నీ యొక్క భయభక్తులు గలవారు దాచించిన ఆ భయభక్తులు కలిగిన జీవితం నిరంతరం సాధించండి. నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 169వ కీర్తన, 20 ఫామ్లో 34వ కీర్తన, పాపికి ఆశ్రయుడవు నీవేనే కీర్తనతో ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. పాపికి ఆశ్రయుడవు నీవే యేసు నీవే, పాపి ఆశ్రయుడవు నీవే యేసు నీవే, ఉన్నత లోకము విడచిన నీవే, కన్య గర్భమున పుట్టిన నీవే యేసు నీవే, పాపికి ఆశ్రయుడవు నీవే యేసు నీవే, అజ్ఞాన నాశన భద్రుడవు నీవే, విజ్ఞానదాయక పరగురువు నీవే యేసు నీవే, పాపికి ఆశ్రయుడవు నీవే యేసు నీవే, చెదరిన పాపుల వెదకేడు నీవే, చెదరిన గొర్రెల కాపరివి నీవే యేసు నీవే, పాపికి ఆశ్రయుడవు నీవే యేసు నీవే, రోగుష్ఠులకు స్వస్థ ప్రదుడవు నీవే, మృగునాతుల యొక్క
దావీదు కీర్తన గ్రంథంలో నుండి 2వ కీర్తన ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదువుతున్నాం. అన్యజనులు ఏల అల్లరి రేగుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన వారిని తలచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తన్నడింపజేయు. కట్టడలు నేను వివరించదు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఇనుపదండంతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అప్పుడు మీరు ఆదికాండం 3వ అధ్యాయం 15-1 బిళ్ళా సమాధానంగా చదువుతారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని సోదరి బిళ్ళా సమాధానంగా దైవగ్రంథం చదువుతారు.
3:11. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడవ మీద కొట్టుదువని చెప్పాను. దేవుడు దానికి దైవరంగం చదివిన సోదరి సమాధానం గారికి వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 109వ కీర్తన 20 ఫామ్లో 38వ కీర్తన చింతలేనిక యేసు పుట్టెను అనే కీర్తన పాడుతూ వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. చింతలేనిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంత చేర ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరము క్రిస్మస్ ఉదయకాల ధ్యానంలో మరొక నూతన దిన ఉదయాన్ని దేవుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్య క్షేమాలను బట్టి వందనాలు. మీ శ్రద్ధ ఆసక్తిని బట్టి కూడా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దైవ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన భాగం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని బడిల మీద కొట్టుదు అని చెప్పాను.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చక్కని కీర్తన పాడుకున్నాం. చింతలేదిక యేసు పుట్టెను అనే కీర్తన. అంతకుముందు పాపికి ఆశ్రయుడు నీవే అనే కీర్తన, అది మిక్కిలి సమయలు గారు రాసింది. ఇదేమో ఎండి ఏబేలు గారు. మరొక కీర్తన ఏమిటంటే శ్రీ యేసుందు జన్మించే రేయిలు. ఈ 3 కీర్తనలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కన్నీయ మరియ గర్భమున అనే పదాలు ఈ 3 రచయితలు, తెలుగులో వాళ్ళు ఈ 3 రాశారు. కన్నీయ మరియమ్మ గర్భమందున అనే పదం, కన్య గర్భాన క్రీస్తు పుట్టాడు, కన్య మరియ గర్భాన. మిక్కిలి సమయలు గారు దాన్ని మనం పాడుకున్నది పాపికి ఆశ్రయుడు నేను. రెండవది శ్రీ యేసుందు జన్మించే రేయిలు కుమ్ము కృప. మూడో వాళ్ళు ఎండి ఏబేలు గారు. 1877 1945 మధ్య ఈ ఎండి ఏబేలు గారు మరి దేవుని సేవలో ఉన్నారు. ఒకటి ఈ ఎండి ఏబేలు గారు రాసిన చింతలేదిక యేసు పుట్టెను అనే కీర్తన పాడకుండా క్రిస్మస్ అవదు. మీకు 4 చరణాలే ఉంటాయి. 4 చరణాల్లో కూడా మొత్తం కలిపి 70 పదాలే ఉంటాయి. మొత్తం కుడి ఎడంగా 70 పదాలు ఉంటాయి. ఈ 70 పదాల్లో క్రీస్తు జననాన్ని చెబుతూ కన్నీయ మరియమ్మ గర్భమందున అని చెప్పడం ద్వారా ఈ ఆదికాండం 3వ అధ్యాయము మరియు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఈ పదాలకి ఏది కూర్చి చక్కని కీర్తన రాశారు. ఏబేలు గారు చెప్పుకోదగిన వ్యక్తి. వారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. వారు చిన్నప్పుడే వారి తల్లిగారు చనిపోవటం ద్వారా మిషనరీలు చేరదీసి చదివించారు ఏబేలు గారు. పూర్వంలో ఇంగ్లాండ్ దేశంలో చదువుకున్న వారందరూ కలిసి సొసైటీలుగా ఏర్పడేవారు. ఆ సొసైటీలు సొంత డబ్బులు వేసుకొని భారతదేశం ఇంకా అనేక ప్రదేశాల్లో సేవ చేశారు. వాటిలో ఒక సంస్థ ఏమిటంటే CMS చర్చ్ మిషన్ సొసైటీ, LMS లండన్ మిషన్ సొసైటీ. అలా ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మిషనరీలు వచ్చి పనిచేశారు. అలా గోదావరిలో పనిచేసిన వాళ్ళతో కలిసి పనిచేసిన వారు పులిపాక జగన్నాథం గారు కూడా వాళ్ళతోనే పనిచేశారు. తర్వాత క్రమంలో ఈ CMS, LMS రకరకాల సొసైటీలు అన్నీ కలిపి CSI చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఫార్మేషన్ ఇచ్చింది. మనల్ని కూడా అడిగారు, మీరు కూడా మాతో కలవండి అంటే లూథరన్ ఐడెంటిటీ మేము వదులుకోలేము అని మన పూర్వీకులు వాళ్ళతో కలవలేదు. ఇక్కడ ఈ ఎండి ఏబేలు గారు కూడా పూర్వాశ్రమంలో మరి CMSలోనే పనిచేశారు. చర్చ్ మిషన్ సొసైటీలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. బాల్యం మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత చర్చి స్కూల్లోనే అంటే CMS వారి స్కూల్స్లోనే ఇతనికి ఉద్యోగం ఇచ్చాడు ఉపాధ్యాయుడిగా. ఇటు గోదావరి జిల్లాలో అటు రాయలసీమలో కూడా పనిచేశాడు ఉపాధ్యాయుడిగా. ఆయన రాసిన 2 కీర్తనలు, ఒకటి ఈ చింతలేదిక యేసు పుట్టెను, రెండవది 294 కీర్తన. ఈ 2 కీర్తనలు కానీ ఓ 20 పైనే రాశాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వైజాగ్లో శేష జీవితం, ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు వాళ్ళ సతీమణి చివరి దినాల్లో చనిపోయారు. ఇక వైజాగ్ వచ్చి వైజాగ్లోనే శేష జీవితం గడిపారు. 1945 ఏప్రిల్లో ప్రభు పిలుపు అందుకుని జూలై 10 తప్పిపోయిన కుమారుడు, మంచి సమరీయుడి కథ మీద మంచి నాటకాలు రాశాడు. ఎవరు? ఎండి ఏబేలు గారు. ఈ కవి గురించి ఎందుకు చెబుతున్నానంటే చదువుకున్న పెద్ద చదువేం కాదు, కానీ దేవుడి కోసం ఓ మంచి కీర్తన రాశాడు. ఉపాధ్యాయ వృత్తిలో నాకు తెలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే మంచి మంచి కీర్తనలు రాశారు. ఆయన లేడు, ఆ కీర్తన ఉంది. నాకు తెలిసి ఆ కీర్తనే ఓ పెద్ద సందేశం. చింతలేదిక యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేము అందు. పూర్వం గ్రామ్ఫోన్ రికార్డులో జిక్కి బాడేది. ఏది చింతలేదిక యేసు పుట్టెనని గ్రామ్ఫోన్ రికార్డులో అది కొంచెం స్పీడ్గా ఉండేది. మన సంఘస్థులు పాడేదేమో కొంచెం స్లోగా పాడుకుంటారు. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది దైవగ్రంథం. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో
ఈ వంశ వృక్షాన్ని గురించి మత్తయి సువార్తికుడు, వాస్తవంగా మత్తయి ట్యాక్స్ కలెక్టర్, లెక్కల్లో బాగా దిట్ట, కానీ అంతకంటే దేవుని పనిలో బాగా దిట్ట అని చెప్పాలి. ఎందుకంటే అబ్రహాము దగ్గర నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి వరకు ఎక్కడ తప్పిపోకుండా జాగ్రత్తగా రాశాడు. సహజంగా మన ఇళ్లలోనైనా మనకి వెనక 2-3 తరాల కంటే ఇంకొక 5 తరాల కంటే తెలియదు. మన తాతవాళ్ళు, వాళ్ళ తాతవాళ్ళు, వాళ్ళ తాత, అంతకంటే తెలియదు. కానీ ఎక్కడ 3-14 కలిపి యేసుక్రీస్తు జనన వృత్తాంతం రాస్తాడు. దీనిలో అబ్రహాం ఇస్సాకును కనిను, ఇస్సాకు యాకోబును కనిను, యాకోబు కనిను అనే మాట మనకి పాస్టల్ ట్రైనింగ్లో ఆడపిల్లలు కొంతమంది చదువుకుంటారు. వాళ్ళల్లో కొంతమంది ఫెమినిస్టులు ఉంటారు. వాళ్ళకి ఈ పదాలు అసలు పడదు. ఆయన కనేది, అబ్రహాం కనేది చారము గంది, అవునా, రాహేల్ గంది, వాళ్ళు కన్నారు. కానీ వీళ్ళేంది అబ్రహాం గన్ను, ఇస్సాకు గన్ను, ఈ బాగాలేదండి. ఆడు కాదు కన్నది, అంత ఆడవలేదు, ఆడవాళ్ళ పేర్లు రాయాలి కానీ మగోళ్ళు కన్నారని ఎట్లా రాస్తారు అని అంటారు ఫెమినిస్టులు. అబ్రహాం కాదు కదా కన్నది సారమ్మ, వాడు కన్నారు, వీళ్ళ పేర్లు ఏంటి. మనకి ఈ వంశవృక్షాలు రాస్తూ యేసుక్రీస్తు వంశవృక్షానికి వచ్చేసరికి మరి యోసేపు యేసుని కన్నాడని రాయాలి, అంతే కదా. కానీ అక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, మరి యోసేపు యేసు ప్రభువును కనెనని రాయాలి. కానీ అక్కడ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టి, ఇక్కడికి వచ్చేసరికి మార్చిపడేశారు. మనకి భారతదేశంలో మత వ్యవస్థలో వర్ణ వ్యవస్థ కూడా ఉంది. ఆ వర్ణ వ్యవస్థలో కూడా ఎవరు ఎలా పుట్టారు అంటే తలలో నుంచి ఒకళ్ళు, భుజాల నుంచి ఒకళ్ళు, తొడల నుంచి ఒకళ్ళు, అరికాల నుంచి ఒకళ్ళు పుట్టారని ఈ వ్యవస్థలో చెప్పి మనల్ని ఎక్కడో పెట్టారు. దాన్ని గుర్రం జాషువా గారు ఏమన్నాడంటే, ఎవడెవడికి పుట్టినా మేము మాత్రం అమ్మకే పుట్టామన్నాడు. గుర్రం జాషువా గారు కొన్ని క్రీస్తు మీద కూడా కొన్ని చక్కని పుస్తకాలు రాశారు. మనకి ఆనందపేటలో ఈ కుడివైపు ఒక బావి దగ్గర ఉంటుంది ఆయన సమాధి. ఆయన కూడా క్రైస్తవానికి మంచి సాహిత్యాన్ని అందించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు జననములో యేసోపుని అనకుండా మరియ క్రీస్తు అనబడిన యేసు పుట్టిను అని. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేసరికి 14-15 వచనాల్లో తొలి మానవుడు పాపంలో పడిపోవటం అంటే అవ్వమ్మ ఆదాము దేవుడిని ధిక్కరించి దైవాజ్ఞను త్రోసివేసి సాతానుతో జతకట్టి దేవుడి మీద పోరాటాన్ని దిగారు. సాతాను చెప్పిన మాటలే నమ్మారు, దేవుడి మాటలు నమ్మలేదు. కొన్నిసార్లు మనం దేవుని మాట కంటే లోక విషయాలే ఎక్కువగా ఆసక్తి చూపుతాం. ఆ పండు దినమున నిశ్చయముగా చేస్తారని 2వ అధ్యాయం 17వ వచనంలోనే ఆదాముతో దేవుడు చెప్పేశాడు. సాతాను అవ్వమ్మతో మాట్లాడి, మీరు చూడండి, ఆదాముతో మాట్లాడలేదు. కొన్నిసార్లు భర్త లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు భర్త లేనప్పుడు మాట్లాడే కొంతమందికి బాగా ఇష్టంగా ఉంటుంది. అందరు కాదు, మీరు అసలే కాదులేండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది నిజమా అనే ఒక అనుమానం రేకెత్తించి ఆ పండు తింటే మీరు దేవదూతలు అవుతారని అవ్వమ్మ సాతాను మాట వింది, తాను తింది, ఆదాముకు తినిపించింది. ఆవిడ చచ్చింది, ఆదామును చంపింది. మానవాళ్ళంతా చంపింది అంతే. ఆవిడ చచ్చింది, ఆదామును చంపింది, మానవులందరినీ చావుకి కారణమై. వీళ్ళు ఎవరు లేరు కదా, అవ్వమ్మ లేకపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆదాము అవ్వల్ని దేవుడు ఏదేని తోటలో నుంచి బయటికి నెట్టివేస్తూ వారి నిమిత్తమై భూమి శపించబడుతుంది. ఆ భూమి శపించబడి ఎలా మారిపోతుందంటే ఇక ముండ్లకు తుప్పలు, గచ్చ పొదలు వాటిని దేవుడు మొలిపిస్తూ, అయితే ఆ రోజే మానవుడు ఏ రోజు పాపంలో పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ రోజే మానవ రక్షణ కొరకు దేవుడు ఒక ప్రణాళిక బయట పెట్టాడు. ఆ ప్రణాళిక యేసు ప్రభు. ఆ ప్రణాళికలో భాగం మరియమ్మ. ఇక్కడ తొలి స్త్రీ అవ్వమ్మ వలన మానవ జాతి పతనమైతే
నూతన నిబంధనలో మరియమ్మ ద్వారా మానవ జాతి పాపము నుండి శాపము నుంచి విడుదల. ప్రతి మానవుడు తల్లి గర్భం ద్వారానే రావాలి, ఈ లోకానికి వేరే దారే లేదు. ఆదాము అవ్వలు సృజించబడ్డవారు. కయీన్ దగ్గర నుండి మానవ జాతి అంతా తల్లిదండ్రులు పుట్టినవాడు. 17వ వచనంలో నీ నిమిత్తము భూమి శపించబడ్డది అని చెప్పిన దేవుడే ఆ తరువాత ప్రభునందు ప్రియమైన వారలారా, దానివల్ల పాపం వల్ల ఏమైందంటే సృష్టి దాస్యానికి లోబడి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19-22 వచనాల్లో శాపం యొక్క ప్రభావం ఏంటంటే పాపదాస్యానికి లోకము లోబడిపోయింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాన్ని చదువుతారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచుంది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛతో కాక దాన్ని లోబర్చుకున్న వారి మూలంగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రముగా మూలుగుచు ప్రసవ వేదనను ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, శాపముతో పాటు పాపము సృష్టి దాస్యంలోకి లోనైపోయి పాపంలో పడిపోయిన మానవుని రక్షించడానికి రక్షకుణ్ణి దేవుడు ప్రణాళిక సిద్ధం చేస్తూ నీ సంతానము స్త్రీ సంతానము అని విడిపించి చెప్పాడు. అంటే సహజంగా బైబిల్ మేల్ డామినేషన్తో రాశారు. పురుషాధిక్యత ఎక్కువే బైబిల్లో. పాత నిబంధనలో మరీ ఎక్కువ, నూతన నిబంధనలో కొంచెం తగ్గుతుంది, కానీ పాత నిబంధనలో ఎక్కువ. ఆ తరువాత స్త్రీ సంతానం వల్ల దేవుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి క్రింద వచనాల్లో అహజతో మాట్లాడుతూ ఒక సూచన అడుగు అంటూ, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించట చాలదనుకొని నా దేవుణ్ణి విసిగిద్దురా. ఇశ్రాయేలుకు ఒక మంచి పేరుంది, మెడవంచని జనాంగం. దేవుడు కూడా విసిగించగలరు, అంత కెపాసిటీ మామూలు కాదు. కాబట్టి దేవుడు కూడా విసిగిద్దురా, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. సృష్టి క్రమంలో స్త్రీ పురుషుల సంబంధం లేకుండా మానవ బిడ్డలు పుట్టడం అనేది అసాధ్యం. ఆదాము అవ్వలకి కయీను పుట్టినప్పుడు ఆ అవ్వ అనుకుంది, దేవుని దయ వల్ల నేను ఒక కుమారుని కంటినని. సరే, దేవుని దయని వాడు దెయ్యం తమ్ముడిని చంపేశాడు. అక్కడి నుంచి మానవ వంశావళి మరి నోవాహు జలప్రలయం తర్వాత నోవాహుతో మొదలవుతారు. ఆ తర్వాత ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం పిలిచిన తర్వాత మీకు అబ్రహాము వంశావళి బైబిల్ అంతా కలిసేది ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది సంతానం చరిత్రే బైబిల్ అంతా. మొత్తం ఇక ప్రకటన గ్రంథం వరకు అబ్రహాము పిల్లల చరిత్ర. 3 వ్యక్తులు ఎక్కువగా కనపడతారు. ఒకరు మోషే, అబ్రహాము, రెండవది దావీదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కన్య గర్భవతి అయి కుమారుని కంటుందని క్రీస్తు పుట్టకముందే మరి యెషయా గ్రంథంలో దేవుడు ప్రకటన చేశాడు, ప్రవక్తల ద్వారా నెరవేర్చడం. మానవ ఆలోచనలతో చెప్పేది ప్రవచనం కాదు. ప్రవచనం ఎప్పుడు మానవ ఇచ్చలను బట్టి నెరవేరదు. కొన్నిసార్లు ఇప్పుడు కొంతమంది ప్రవచనాలు చెబుతున్నారు అన్నారు, కానీ ఆ ప్రవచనాలు ఇవి ఒకటి కాదు. పేతురు పత్రికలో ప్రవచన ప్రారంభము నెరవేర్పు ఎలా ఉంటుందో చాలా చక్కగా పేతురు గారు వివరిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ వివరాలు చెబుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనం అనేది ఎప్పుడు మానవ ఇచ్చను బట్టి కాదు. లేఖనాలు అంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చెబుతాడు. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మానవ ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏదేని తోటలోనే ఉన్నప్పుడు దేవుడు ఆదాము అవ్వల పతనం తరువాత ఒక ప్రణాళిక, అదేమిటంటే స్త్రీ సంతానం ద్వారా. దాన్నే పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన మాటలు నేను చదువుతాను. 4వ అధ్యాయం 4-5 వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను,
ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులుగా కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. దత్తపుత్రులు వాస్తవంగా మీకు లూకా సువార్తికుడు మళ్ళీ ఆ మత్తయి సువార్తికుడు వంశవృక్షాన్ని రాసిన తర్వాత లూకా సువార్తికుడు ఇంకా వివరంగా రాస్తాడు డాక్టర్ గారు. ఈ 3వ అధ్యాయంలో ఆయన వంశవృక్షాన్ని రాస్తూ 23 నుండి 38 వచనాల్లో అబ్రహాం నుంచి రాస్తే మత్తయ్య ఇతను ఏకంగా ఆదాము వరకు రాస్తాడు. ఆదామును ఏమంటాడు చివరి వచనంలో? దేవుని కుమారుడు అంటాడు. వాస్తవంగా ఆదాము వంశావళిలో చూస్తే ఆదాము దేవుని కుమారుడు అయితే మానవులందరూ దేవుని కుమారులే. కానీ మనమంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం. దేవుని బిడ్డలు అనిపించుకునే అర్హత పోయింది. అందుకే లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడి వృత్తంలో కుమారుడు అంటాడు, నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను. మా అర్హత పోయింది. తిరిగి అర్హత యేసుక్రీస్తు రాకడ ద్వారా దత్తపుత్రులు అంటే బిడ్డలుగా అనిపించుకునే అర్హత లేదు కాబట్టి అతను కూడా ఏమంటాడు, నీ పనివాడిగానైనా ఉండనీయమంటే కుమారుడిగానే స్వీకరిస్తాడు. ఇప్పుడు మనం దత్తపుత్రులుగా చేయాలని ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సాతానుతో చెప్పింది ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి వైరు కలుగు చేస్తాను అంటూ నీవు అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొడతావు. అందుకని పాము ఎక్కువగా కాళ్ళ మీద కలుగుతూ ఉంటుంది. చూడండి మీరు నూతన నిబంధనలు చెప్పబడిన ప్రాముఖ్యమైన బోధనలు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాతాను అంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు చెప్పిన మాటలు నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ ఉంటే తీయండి, ఓర కూర్చోబాకండి. ఆడియన్స్ లాగా రాగానే చర్చిలో కాసేపు కూర్చొని టీ తాగి అతిథిలాగా వెళ్ళబాకండి. గొంతెత్తి పాడండి, బైబిల్ తెరవండి, తలకాయ వచ్చి ప్రార్థన చేయండి. కలిపితే క్రిస్మస్ ఉదయారాధనలు అవుతాయి. 16వ అధ్యాయం ఎక్కడున్నా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కిందే తొక్కాడు. సాతాను మానవ సృష్టి నాశనం చేసింది కాబట్టి 3వ అధ్యాయం 15వ వచనంలో అది మీ కాళ్ళ కరుస్తుందంటే దేవుడు ఏమన్నాడు? మీ కాళ్ళ కింద తొక్కేస్తాను, నాశనం చేసి పడేస్తాను. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చితక తొక్కు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనానికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములు. వాస్తవంగా దేవుడు ఆత్మరూపి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడు? అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుచు. మరి ఆయన ఎందుకు రక్తమాంసాలు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే, ప్రతి మనిషికి ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం, వ్యాధో బాధ వచ్చింది అనుకోండి, భయపడేది ఎందుకు? చచ్చిపోతామని. అందరికీ ఉన్న భయం మరణ భయమే. ఎవరికైనా మనిషికి అందరికీ భయం ఏంటంటే చచ్చిపోతాం. ఏ వ్యాధి వచ్చినా ప్రమాదం వచ్చినా భయం ఏంటంటే చచ్చిపోతాం. ఒకవేళ మరణం అనే భయమే లేకపోతే ఎలా ఉంటాం? కాబట్టి జీవితకాలం మనం భయపడేది మరణానికి. ఆ మరణానికి కారణం సాతాను. కాబట్టి ఆ సాతాన్ని ఓడించడానికి ఆయన కూడా రక్తమాంసములు కలవాడాయి. శరీరం ఆయన ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు, నిద్రపోయాడు, కన్నీరు కార్చాడు, తల్లిని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. పాపము తప్ప మానవునికి ఉన్న లక్షణాలన్నీ ఆయనకున్నాయి. ఒక్క పాపమే లేదు ఆయనలో. ఆయనే సవాల్ చేశాడు, నాలో పాపము గలదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన ఏ పాపము లేనివాడు. అందుకే క్రిస్మస్ దినాల్లో ఏ పాపమెరుగని యెహోవామూర్తి
పాప విమోచకుండా నా పాలి ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ పాపము లేకుండా ఈ లోకానికి రావటం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చెప్పుకునే వాక్యం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనములో, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. సండే స్కూల్ పిల్లల్ని తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కథ ఏంట్రా, దాంట్లో నీతి ఏంటంటే పోయిన కొడుకేమో తిరిగి వచ్చాడు, అవునా, అమ్మ తండ్రి కొడుకులేమో విందు చేసుకున్నాడు, నష్టపోయిందేంటి? అయ్యో గొర్రెపిల్ల నష్టపోయిందేంటి? మరి గొర్రెపిల్లను కదా విందు చేసుకుంది. ఇప్పుడు ఆదాము అవ్వలు సంతానం తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ నష్టపోయింది ఎవరు? లోక పాపములను మోసుకొని పోవు. ఇప్పుడు ఆ సమాధానార్థమైన శిక్ష, పాత నిబంధనలో సమాధాన బలి ఒకటి ఉంది, అంటే దేవునితో సమాధానం. మనం ఎలా పడగలం సమాధానం? మనం పాపులు కాబట్టి సమాధానార్థమైన బలి ఉంది, దానిలో ఒక పశువు, నిర్దోషమైన పశువుని వధిస్తారు. కాబట్టి మనం చంపబడాలా, మనం శిక్షించబడాలా, మనము సిలువలో చనిపోవాలి, కానీ మన బదులుగా ఆయన చనిపోయాడు. అందుకని మన సమాధానార్థమైన శిక్ష యేసు మీద పడి. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి రావటం అనేది ఒక మతాని కోసమో కులం కోసమో కాదు, కానీ యావత్తు మానవాళి పాప విమోచన కొరకు ఆయన వచ్చారు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు క్రీస్తుని అంగీకరించారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ తొలుత కేరళలో బ్రాహ్మణ గోత్రాలే ప్రభుని అంగీకరించారు. వెస్ట్ బెంగాల్లో కూడా రాజా రామ్మోహన్ రాయ్ కానీ, పురుషోత్తమ చౌదరి కానీ, దక్షిణ ప్రాంతంలో కూడా ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఇలా అప్పుడే 200 సంవత్సరాల క్రితం కన్వర్ట్ అయ్యారంటే ఈ రక్షణ భాగ్యం తెలుసుకున్నారు. అలాగే రావూరి లక్ష్మి కూడా చాలా చక్కగా చెబుతాడు. అది ఆయన ఏం చెబుతాడు, నెల్లూరు కవుల్లో రంగయ్య చెబుతూ అంటాడు, మన దోషములకు బదులుగా మరణావస్థల నొందెను, మన దోషములకు బదులుగా మరణావస్థల నొందెను, మన దివ్య యవముల రక్తము చిందించను భువిపై, అన్నా మన యేసు కన్నా రక్షకుడు లేడంట. ఈయనే నిజ రక్షకుడు. మొదటి చరణంలో చెబుతాడు, నిజ రక్షకుడితడే. మనం కొలిసేవాళ్ళు రక్షకులు, దేవుళ్ళు కాదు. ఈ సత్యాన్ని ఎలా తెలుసుకున్నారు అంటే దైవ గ్రంథం చదివి. మనకి ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో సాతాను మానవుని మోసం చేయటం, ముగింపు ప్రకటన గ్రంథంలో ఏంటి? సాతాను బంధించబడటంతో బైబిల్ ముగుస్తుంది. అది చదువుకొని ముగించుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అంటే ప్రారంభ ఆదికాండం మానవుని పతనానికి మూలమైన సైతాను. నూతన నిబంధనలోని చివరి గ్రంథం ప్రకటన గ్రంథం ఏంటంటే సాతాను బంధించబడి యుగయుగములు అది నరకంలో ఉండటం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుంది. ఏమన్నాడు? ఆత్మవశుడైన ఎత్తైన ఒకసారి 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడిను, అచ్చట ఆ క్రూరమయు మృగమునకు అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధపరచబడదు. అంటే ప్రారంభంలో మానవాళిని మోసం చేయటం, ముగింపులో అది అగ్ని గంధకములో బంధించబడ్డం. సాతాను బంధించింది యేసుప్రభువే. ఆయన రక్తమే ప్రతి పాపం నుంచి విడిపించి మనను విమోచకులుగా చేసింది. కాబట్టి యేసుక్రీస్తు కన్య గర్భాన జన్మించిన ఇతివృత్తం కొంతమంది తెలియక వ్యర్థంగా మాట్లాడుతున్నారు, అనవసరమైన వాదనలు పెట్టుకుంటున్నారు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. అందుకు పురుషోత్తమ చౌదరి వినరేయ నరులారా అనే కీర్తనలో చెబుతాడు, ఇలా మాయా వాదులు మాని ఇతడే నిజమైన సద్గురువు అని
తలపోసి మతినిచ్చల భక్తితో కొలిస్తే అది ఎంతో దీవెన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు దేవుని మందిరానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. మనకి టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచిన వారు కొల్లం సుజానం గారు, వారి కుమార్తె గీత మరియు ప్రసాద్ గారు, వారి బిడ్డలు, వారికి వందనాలు. దైవ గ్రంథం చదివిన బిళ్ళ సమాధానం గారికి వందనాలు. రేపు ఉదయం యథావిధిగానే ఉదయారాధన ఉంటుంది. డాక్టర్ దేవప్రసాద్ గారు మనకి దుఃఖితుల విముక్తి అనే అంశం మీద సువార్తను చెప్తారు. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఇంకా టీ మరియు స్నాక్స్ ఇవ్వాలనుకుంటే సుందరం గారిని సంప్రదించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాత్మక నూతన ఉదయం నుంచి సజీవులంలో వచ్చి సూర్యోదయం పెట్టుకుంటే సేవించి దయచేయడం ప్రారంభించారు. ఉదయాన్ని మందిరంలో ప్రతి బిడ్డకు దర్శించడం దీవించి వారి యొక్క ప్రార్థన మనవాన్ని ఆలకించారు. పాపదాశం నుండి మమ్మల్ని మీరు ఈ కుమారుడు ద్వారా మాకు సిద్ధపరిచిన నూతన పరలోక రాజ్యానికి వారసులుగా చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా నీకు విన్నతి చేసిన పాపాలని క్షమించి చేసినట్టు ప్రతి పాపాన్ని దైవగ్రంథం చదివిన సోదరుల సమాధానం దీర్ఘాయువులు జాగ్రత్త కొరకు కుమార్తె గర్భఫలం కొరకు ప్రారంభిస్తున్నాం. సంఘాన్ని ప్రేమించి స్త్రీ స్నాచించిన సుజాతను దీవించి సరిగా పదవిని భావించి అలాగే అరుడు కొరకు ఆయన, అలాగే ప్రసాద్ ముఖ్యంగా గీత ప్రసాద్ వారి బిడ్డలు ఆమె చదువు ఆయన పది ఆగిపోయిన పూర్తిగా వారి చెల్లి సరిపోవడం దీవించి దైవగ్రంథం తండ్రి నీకు మా సభ కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించి త్వరలో కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఆయా కుటుంబానికి ప్రార్థించే సమయంలో ఆ కుటుంబానికి ప్రతి వేళ వాళ్ళకి తీసివేసి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షించబడి ఎందుకంటే కుటుంబంలో ఉపయోగించి స్త్రీల సమాజంలో క్విజ్ మరి ఎగ్జామ్ కావచ్చు, సండే స్కూల్ అవకాశాలు కార్యక్రమం, సీరియస్ క్రిస్మస్ ఇవన్నీ సంక్రమంగా జరగాలి. మరి మా బిడ్డలు దేశ విదేశాలు ఉన్నారు, వారందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు. మరి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళొచ్చే వారికి క్షేమాన్ని ధరించి రహదారులు రక్తశక్తం అవుతుంది. మరోవైపు చలివల్ల బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. జలుబు, జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు, మరి విష జ్వరాలతో బాధపడిపోతున్నారు. హఠాత్ మరణాలు ఎక్కువైపోతుంది, క్యాన్సర్ ఎక్కువైపోతుంది, మందులు వ్యాధులు ఎక్కువైపోతుంది. మరణం అంటే అందరూ భయపడుతున్నారు. కానీ మీరు మరణాన్ని విజయించాలి, మరణాన్ని ఓడించింది. కాబట్టి మేము నీ అడుగుదారులు నడవడానికి కృపదరించి మా సంఘ పెద్దలు, మా సండే స్కూల్, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని జీవించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, అప్పులో పడుతున్నారు, సొంత గృహాన్ని బిడ్డల వివాహాలు, గర్భాలు, ఎంతో మంది బిడ్డలు నిర్వహిస్తున్నారు. ఒకరిని ఒకరి జీవితాలు వారి కూడా తండ్రిగా తల్లిగా వారి బిడ్డలకు సహాయంగా ఉంటారు. వృద్ధార్థులు మేల్పడే బలహీనతలు వ్యాధులన్నీ దూరపడుతుంది. దైవమంది ఎవరి బిడ్డలో ప్రభావ బిడ్డల మీద మత్తు పదార్థాలు బలహీనంగా కాపాడు. ఆయన నీకు యోదయ సమయ బుద్ధిగంత పరిచయం జీవించారు. ఆయన నైజీరియా బిడ్డలకు మీరు అడగాలి, అక్కడ నాన్నపై ఎంతో బిడ్డలు పాల్పడుతున్నారు. మృగాలుగా ఆయన దేవుడు క్రైస్తవ దేవాలయం దోషం చేస్తూ సేవకు జరుపుతూ ఆయన గౌరవంగా తయారయ్యారు. అలాగే ప్రపంచ ధర్మంలో క్రిస్మస్ దిన మరి ఎన్నో చోట్ల సేవకు ఆయన ఉత్తర కొరియా సువార్త ద్వారా ఆఫ్ఘనిస్తాన్ అయితే భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ గాయాన్ని తెలుసు. ఇంకా ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు మానవ రక్షణ కొరకు ప్రభు వచ్చాడు. ఆయన ప్రార్థన ద్వారా మానవుడికి పాప విమోచన, సాతాను నుండి, మరణం నుండి, పాప పథకాల నుండి, పాపాల నుంచి విడుదల దాని ప్రపంచానికి చాటాలి. నమ్మిన వారందరూ రక్షించబడి ఎత్తబడి ఎదురుగా దేవుడితో ఉండే నిత్యానందం, మరణమే మరణమే వ్యాధి కానీ ఆ నిత్యానందంలో ఆయన ప్రతి ఒక్కరూ రక్షించబడి చేరాలని మీ కుమారుడు పంపిన ప్రణాళిక నెరవేర్చడం కోట్ల మంది సేవకులు పనిచేస్తున్నారు. అలాగే ఆంధ్ర సువార్త ముందు శాఖ బాగా మిషనరీ సేవకులు, సువార్తికులు, అధికారులు, ప్రతి మాట మీరు దీవించింది. ఈ నెలలో ఏ కుటుంబానికి శోధనకి రాకుండా కాపాడు. తిరిగి ఉదయాన్ని మళ్ళీ నీ సంతి కావాలని కోరుకుని నాకు దేవప్రసాద్ ఆరోగ్యం నిరాశకి ధరించారు. ఈ వర్షాకాలంలో ఆయన వర్షాలు అధికమవుతున్నాయి. చలికాలం పలుకుని
మరి పల్లెల్లో వ్యవసాయ పంటలు కూర్చుకునేటాయి. ఎంతో మంది రైతులు, కౌలుదారులు, కూలీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ తుఫాను కోరపరిచి బిడ్డలకు నెమ్మది దయచి క్రిస్మస్ ఆనందం ప్రతి గుణానికి ప్రసాదించింది. తనలో వచ్చిన బిడ్డల వ్యక్తిగత ప్రార్థనని సమకూర్చి ఈ మా మనవులు మా ప్రభు ప్రియరక్షకుడై యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందు రాజ్యములు, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించి వారికి తోడై ఉండగా. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, అందరికీ వందనాలు. మీ కొరకు కింద టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచి ఉన్నాయి, అది తీసుకుని వెళ్ళండి. మరెవరైనా ఈ 24 తారీఖు లోపు ఇవ్వగలిగిన వారు టీ, స్నాక్స్ సుందరం గారిని సంప్రదించి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరికీ వందనాలు.